ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైసీపీపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపాటు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపణ. మాచర్లలో అక్రమంగా తరలిస్తున్న నాటుసారా పట్టివేత. 400 లీటర్ల నాటుసారా స్వాధీనం, 2 అరెస్ట్. విశాఖలో ఎమ్మెల్సీ మాధవ్ సమావేశం. ఏపీలో తెలుగును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. విశాఖలో అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీక్. బాయిలర్ నుంచి లీక్ అయిన రసాయన వాయువు, ఉక్కిరి బిక్కిరైన కార్మికులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు ఇస్తూ ఉదారంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటం చేస్తుందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. అసమర్థులను అందలం ఎక్కిస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 27 నెలల పాలనలో నెలవారీ నిత్యావసర ఖర్చులు 5,000 నుంచి 10,000 రూపాయలకు పెరుగుదల ఉందన్నారు. కృష్ణా జిల్లా మైలవరంలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని చెప్పారని, ఎంతమందికి న్యాయం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థులకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ఎన్ని మీటర్లు పడిపోయింది, ఎన్ని మీటర్లు కట్టారు, ఎన్ని కిలోమీటర్లు చేశారు, ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టారు, ఏ నిధులు ఖర్చు పెట్టారు, ఎంత బిల్లులు వచ్చాయి, ఎవరో కాంట్రాక్టుల్లో. మీ బామద్దులను అడ్డం పెట్టుకొని, మీ తాబేదారులను అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేసి ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి పని అవినీతి అవినీతి అవినీతి. మాట్లాడు. కొండపల్లి మున్సిపాలిటీలో పడిపోయిన డ్రైన్ గురించి ఎందుకు మాట్లాడావు? వారం రోజుల నుంచి వస్తా ఉన్నా, మాట్లాడతావో స్పందిస్తావో, కనీసం బాధ్యత ఉందా లేదా అని చూస్తా ఉంటే మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితిలో శాసనసభ్యుడు ఉన్నాడు. మొన్న ఒక చిన్న పిల్లాడి మీద అఘాయిత్యం జరిగింది. మధ్యాహ్నం 2-3 గంటలకి, సాయంత్రం 6 నుంచి 9 లోపు పోలీసు యంత్రాంగం దగ్గర సమాచారం వచ్చింది. ఆ రోజే పోలీసులు, పత్రికలో, మీడియా స్పందించుంటే, పోలీసు వారు సమాచారం చెప్పున్నట్టయితే నిందితుడు ఆ రోజే దొరికేవాడు. పొద్దున్నే ఊరంతా సొన్నం కొట్టుకున్నారు. మీ ముఖాలకు కొట్టుకోండి సొన్నం. మీ ఆర్పాటాలు, సచివాలయ భవనం ఓపెనింగ్లు. ఆ బాధిత కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళా? ఎందుకు వాళ్ళని పలకరించాలా? శాసనసభ్యుడు కానీ, మీ పార్టీ నాయకులు కానీ బాధ్యత లేదా? సాయంత్రం 5-6 గంటలకి మా కార్యకర్త నాయకుడు చెప్పాడు, మేము వెళ్ళి వాళ్ళ తాతని, నాయనమ్మని తీసుకొని వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళ తాత, అమ్మమ్మ, నాయనమ్మల్ని పలకరించి వచ్చారా? భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎవరికి ఎక్కడా జరగకూడదు, రాష్ట్రంలో ఏ మూల ఎక్కడా జరగకూడదు. ఇటువంటి అరాచక శక్తులకి కఠినంగా మేము శిక్షిస్తాం అనే మాట ఎందుకు చెప్పించలేకపోయావు? తీరిక లేదా? మీకు టైం లేదా? సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు? ఆ రోజే పోలీస్ దృష్టికి రాగానే 100 ఉన్నాయి అక్కడ ఛానల్స్, ప్రైవేట్ కానీ ప్రభుత్వ సంబంధ రకరకాల పత్రికలు, యూట్యూబ్ ఛానల్. చర్ల మండలం ఏకానాంపేట వద్ద కృష్ణానది జలమార్గం నుంచి చేపలపుట్టిలో అక్రమంగా తరలిస్తున్న 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్ తెలిపారు.
డీఎస్పీ మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీలోకి అక్రమంగా నాటుసారా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో విజయపురి సౌత్ ఎస్ఐ పి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి నాటుసారా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నాటుసారా అక్రమంగా తరలిస్తున్న మేరావత్ రంగా నాయకును అదుపులోకి తీసుకోగా మరో 3 నిందితులు పరారయ్యారని వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ మాచర్ల మండలంలో ఈ పబ్లిక్ వైసెస్ ఏవైతే ఉన్నాయో, గుట్కా కానీ, నాటుసారా కానీ, ఎన్డీపీఎల్ అంటే తెలంగాణ నుంచి వస్తున్న మద్యం కానీ, అలాగే పబ్లిక్ వైసెస్ అయిన గ్యాంబ్లింగ్ కానీ, వీటన్నిటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన నాగార్జున సాగర్ విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎకోనంపేట విలేజ్లో ఈ 400 లీటర్ల నాటుసారాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి తెలంగాణ సైడ్ నుంచి బ్రూ చేసి అంటే తయారు చేసి దాన్ని పుట్టిలో వేసి తీసుకువచ్చి ఇటువైపు ఇక్కడ మాచర్లకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు అలాగే ఆయన సిబ్బంది ఏఎస్ఐ సోమ్లా నాయక్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, హోంగార్డ్స్ శివగి, అలాగే ఎస్పీఓ వైఎస్ఎస్ రెడ్డి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అక్కడికి మన సీన్లోనే పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మెయిన్ అక్యూజర్ ఎవరైతే ఉన్నారో మేరావత్ రంగా ఎలియాస్ రంగానాయక్ ఎలియాస్ బుడ్డా రంగానాయక్, ఇతని వయసు 36 సంవత్సరాలు. ఇతను నాయకుని తండా గ్రామం తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా. ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను ఎవరికైతే సప్లై చేయాలనుకుంటున్నాడో 3 ముద్దాయిలు కూడా ఉన్నారు మాచర్ల టౌన్ నుంచి. వాళ్ళు సీన్ నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళలోనే వాళ్ళని కూడా రిమైండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పట్టుకున్న ఈ 400 లీటర్ల వర్త్ ఆఫ్ ఐడియా ర్యాక్ ఏదైతే ఉందో ఇది వర్త్ వచ్చేసి సుమారు 2 లక్షలు ఉంటుంది. ఇది పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఆగస్టు 1వ తారీఖు కూడా క్రైమ్ నెంబర్ 125/21లో ఈ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఐడియా ర్యాక్ ఒక 380 లీటర్లు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 400. ఏపీలో తెలుగును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. విశాఖలో మాట్లాడుతూ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు భాష కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆగస్టు 29 నుంచి వారం రోజుల పాటు తెలుగు భాషా వారోత్సవాలు జరుపుతామని చెప్పారు. తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమీ వేర్వేరుగా ఉండాలని డిమాండ్ చేశారు. తెలుగుకు సంబంధించి ధన్యవాదాలండి. ఇప్పుడు ఒకసారి వారోత్సవం చేయాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ సూచించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రేపు ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి వ్యవహారిక భాష పూర్తి రూపంలో తెలుగుని తీసుకొచ్చి సామాన్యులకి మన భాష పట్ల మక్కువ, అలాగే భాషను నేర్చుకోవడంలో ఆలోచన కలిగేటట్టు చేసిన వ్యక్తి శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారు. కేవలం భాష కోసమే కాకుండా ఆయన ఆంధ్ర ప్రాంతం కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఒరిస్సాలో బరంపురం తెలుగుని అందరికీ రాయటం, చదవటం, మాట్లాడటం వచ్చే అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా తెలుగు యొక్క
ప్రభావాన్ని పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఆ విధంగా చేసే వరకు మేము ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆ విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 31, 1952లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక రకాల విషయాలతో పాటు ఈ దేశంలో ఎవరైతే సంచార జాతులని చెప్తున్నామో వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరంలో ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. మొత్తం యావత్ దేశంలో అనేక చోట్ల ఈ సంచార జాతులు స్వతంత్ర సమర సేనానులకి అండగా నిలిచి, విప్లవకారులకి అండగా నిలిచి అనేక రకాల ఉద్యమాలు చేసి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్గా బ్రిటిషర్స్ వాళ్ళకి నామకరణం చేసి వాళ్ళపైన అనేక రకాల దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్గా వాళ్ళకి గెజెట్లో ఉన్న ఈ యొక్క నామకరణం క్రిమినల్స్ దొంగలు అని చెప్పి ఒక ముద్రని తొలగించాలని చెప్పి ఆగస్టు 31, 1952లో ఆయన డీనోటిఫై చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్లమెంట్లో మాట్లాడి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కూడా అంగీకరించి అవును వెంటనే తొలగించాలని చెప్పి ఆ రోజు తొలగించడం జరిగింది. ఆ విధంగా పట్టణంలో మరోసారి విషవాయువు కలకలం రేగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి ప్రమాదకర రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఫార్మా కంపెనీలో ఓ బాయిలర్ నుంచి విషవాయువు లీక్ కావడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా దీని ప్రభావానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే స్పందించిన ఫార్మా కంపెనీ అధికారులు కార్మికులను పరిశ్రమ నుంచి బయటకు తరలించారు. మాకు ఉదయం 8:30 నుంచి విపరీతమైన పొగ స్టార్ట్ అయింది. అదేంటంటే మాకు ఎడ్యుకేషన్లో మాకు తెలిసింది ఏంటంటే ఫ్యూమ్స్ అని తెలిసి దానికి చిన్నపిల్లలు వయసు పైపడ్డ మా తల్లిదండ్రులు మా తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ పీల్చేశారు. దానివల్ల చాలా అస్వస్థతకి గురయ్యారన్న. దానికి మేము ఇక్కడికి వచ్చి కంపెనీ దగ్గరికి వచ్చి అడిగితే అది చిన్నదే చాలా ఏం కాదు అది ఏం కాదు అని చెప్తున్నారు. కాదు మేము చేసేది ఒకే ఒక డిమాండ్, రేపు ఫ్యూచర్లో అంటే ఫ్యూమ్స్ అనేవి వెంటనే రియాక్ట్ అవ్వవు. ఏ ఫ్యూమ్స్ అయినా వెంటనే రియాక్ట్ అవ్వవు, 12 hours తర్వాత రియాక్ట్ అవుతాయి. దానికి వాళ్ళు ఏమడుగుతున్నామంటే కేవలం వాళ్ళ కంపెనీ లెటర్ హెడ్ మీద రెస్పాన్సిబిలిటీ లెటర్ తీసుకోండి, మీ ఫ్యూచర్లో ఏమైనా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని లెటర్ హెడ్ మీద టైప్ చేసి వాళ్ళ ప్లాంట్ హెడ్ చేత సంతకం చేసి మాకు సమక్షంలో మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం అన్న. ఇదే మా డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత రేపు ఫ్యూమ్స్ రియాక్ట్ అయిన తర్వాత ఒక 4-5 పడిపోయారు అనుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చేది ఎవరో పట్టించుకోవాలి, మాకు సంబంధం లేదంటారు. అందుకనే మేము ముందస్తుగా వాళ్ళ లెటర్ హెడ్ మీద టైప్ చేసి మాదే రెస్పాన్సిబిలిటీ ఏవైనా అని చెప్పి అడుగుతాను. లేదు ఆ లెటర్ హెడ్ ఇవ్వలేను అనుకుంటే ఒక 48 hours ఒక టీంని పంపించి మెడికల్ టీంని పంపించి అందరికీ మా ఊర్లో ఉన్న జనాలందరికీ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ మెడికల్ చెకప్ చేసి రిపోర్ట్ ఇవ్వమనండి. వీళ్ళు దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి. అదే మా డిమాండ్స్ అండి. గుంటూరు జిల్లా బాపట్ల అర్బన్ పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడారు. బాపట్ల రైలుపేటలో వరుసగా బైక్ దొంగతనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు జరిగిన సంఘటనలు జరిగాయని, నిందితులను పట్టుకోవడానికి బాపట్ల పట్టణ పోలీస్ టీం బాగా కృషి చేసి దొంగతనం చేసిన నేరస్తులను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బైక్లను అలాగే 6 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు. ప్రజలు భయాందోళనలు చెందకుండా చూసి చాకచక్యంగా వ్యవహరించి సత్వరమే దొంగతనం చేసిన నిందితులను పట్టుకోవడంలో మంచి శ్రద్ధ చూపినందుకు పట్టణ సిఐ పి కృష్ణయ్యను, పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫీలను, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
టౌన్లో ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మా పాత నేరస్తుల మీద ప్రత్యేక నిఘా పెట్టి మా బాపట్ల టౌన్ సిఐ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఒక 2 టీములు ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి మా దగ్గర ఇక్కడ జరిగిన ఆస్తి నేరాలు కేసుల్లో వాళ్ళ మీద నిఘా పెడితే మాకు అంబటి మనోహర్ బాబు, అంబటి అనిల్ కుమార్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ మన అంబేద్కర్ నగర్ చెందిన వాళ్ళు, పాత నేరస్తులు. వాళ్ళ మీద నిఘా పెడితే వాళ్ళు మన దగ్గర 2 బైకులు, బాపట్ల టౌన్లో అలాగే చీరాల టౌన్లో ఒక బైకు, మన దగ్గర ఒక షాపు పాల్గొట్టిన కేసులో ముద్దాలై ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈపురపాలెంలో యాక్సిస్ బ్యాంక్ ATM అటెంప్ట్ చేశారు. ఒక టెంపుల్ అఫెన్స్. మొత్తం 6 దొంగతనాలు చేసినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. వీళ్ళ మీద మన బాపట్ల టౌన్లో దాదాపు 9 కేసులు, పాత కేసులు ఉన్నాయి. 2 అన్నదమ్ములు కలిసి చేస్తారు. వీళ్ళ మీద నిఘా పెట్టి మా సిఐ గారి ఆధ్వర్యంలో టీం వీళ్ళని పట్టుకున్నందుకు వారికి అభినందిస్తున్నాను. ఈ కేసుల్లో 3 బైకులు సీజ్ చేయడం జరిగింది. మొత్తం 2,40,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు కూడా పోయినాయి. దానిలో షేక్ సైదా మరియు మైనర్ అతను ఆనందబాబు అనే అతను ఇద్దరు కలిసి 6 సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద 6 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీరి మీద కూడా రైల్వేలో అలాగే పాత నేరస్తులు అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న దొంగ సొత్తుని స్వాధీనం చేయడంలో బాగా కష్టపడిన మా సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. గుంటూరు జిల్లా బాపట్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుని వారికి నగదు చెల్లింపులు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలని, వారికి చెల్లింపు చేసే సమయంలో ఎంతగానో కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతులకు ధన్యవాదాలు తెలుపుతూ వారిరువురి చిత్రపటాలకు అగ్రిగోల్డ్ బాధితులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ అగ్రిగోల్డ్ ఇన్ఛార్జి నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాల్యాద్రి, శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళ క్లాస్ ఆడే మళ్ళీ క్లాస్ ఆడే ఎత్తిపోయింది. గ్లాస్ నిచ్చి బంగారు రాదు మళ్ళీ నీకు అన్నం వచ్చినట్టుంటుంది చల్లడానికి. ఎప్పుడుదా ఎప్పుడైతా పాలు పోతాం भाई बकेट మొత్తం నువ్వే भाई यार सीन में प्रेम है यार इसको इधर का हां राज आई तो भाई ने मुझको इसी पे का ग्लास वाला తీసుకోండి మన ఫోటో బుల్లెట్ మార్ दिया भाई समय पड़े मैं अपना फुल रेट बोल रही है मन तक చేసుకోవాలి हमरा पैसा కష్టపడాలి रघुपति गाరి మీద ఇంట్రెస్ట్ పోతుంది సీఎం మీద ఇంట్రెస్ట్ దూరం ఉన్నాడుగా అంటే దూరం ఉన్నాడుగా అంటే సార్ 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 ఏమి సార్ ఇవే కనపడుతుంది తీసి కరోనా వచ్చిపోతారు పద్దాకు ముసుగు పోయి ఇంకా ఎందుకు అయిపోయింది వెళ్ళే కూర్చొని స్పీచ్ చేయడం
విశాఖ కోర్మన్నపాలెం తిరుమల నగర్ ప్రాంతంలో నీటి కాలుష్యం వలన బోరుబావుల నుండి యాసిడ్ రావడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నీరు వాడడం వల్ల నల్ల మచ్చలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నీటిని ల్యాబ్ టెస్టుకు పంపిస్తే క్రోమియం ఉందని నిర్ధారించారు. వెంటనే అధికారులు ఈ నీటిని వాడరాదని హెచ్చరించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని నీటి సరఫరా చేయాలని కోరారు. ఆవిడ మొన్న పెళ్ళి అయ్యింది. ఆ పిల్లకైతే అసలే ఈ 2 సెయ్యలు పొట్ట అంటాను. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓ కుటుంబానికి అండగా నిలిచారు. చిరు వ్యాపారం చేసుకునే జిలానీ అనే యువకుడు కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఎమ్మెల్యే అండగా నిలిచారు. కొడుతున్నది మాట ప్లీజ్ అది వాళ్ళని ఎక్కువగా డిమాండ్ చేసి నేను డబ్బులు కడతాను. మనకు కావాల్సింది అది వాళ్ళు అందరు కమిటీ వేసుకుని కూర్చొని వాళ్ళు జాబ్ వేకెన్సీ తెచ్చుకోవాలి. బాగుంది చచ్చిపోయినాక మనం చేయాలి. చచ్చిపోకుండా అందరూ చేస్తారు. లేనప్పుడు మనం జాబ్కులు చేసుకోవాలి. ఇద్దరు కలిసి చెప్పుకున్నాము. 3 సెవెన్ నేను ఆయన వాళ్ళు ఏం చేస్తాను మీరు రాసుకున్నాను. ఇదే సరేనమ్మా పోలేదు. తీసుకున్నానంట ఫోటో మళ్ళీ ఎత్తుకొని తీపించింది. నాకు చెప్పిస్తాను కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ భౌతిక కాయాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి విద్యుత్ షాక్కు గురై మృతి చెందడం బాధాకరమని, విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనాసాగరం
ఉన్నత పాఠశాలలో దారం గోపీచంద్ అనే అబ్బాయి, గోపీచరణ్ అనే అబ్బాయి, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్ పైన ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో దురదృష్టవశాత్తు పైన ఉన్న కేవీ వైర్లని తాకి వైర్లు పుట్టుకొని దుర్మరణం జరగడం జరిగింది. ఈ సంఘటనకి మేమంతా కూడా యావత్తు నందిగామంతా కూడా దిగ్బంధం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి కేవలం సానుభూతి కాకుండా, మొక్కుబడి సానుభూతి కాకుండా, ఈ దుర్ఘటనకి కారకులైన ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో ఆ హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారితో కోరటం జరిగింది. కలెక్టర్ గారు, డిఈఓ గారు కూడా దానికి అంగీకరించారు. తక్షణమే అనాసాగరం ప్రధానోపాధ్యాయులైన హెడ్ మాస్టర్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. రెండోది ప్రభుత్వం తరపు నుంచి కాంపన్సేషన్గా ఈరోజు ఎమ్మెల్యే గారు డిఆర్సీ మీటింగ్లో ఉంది, తప్పకుండా మాట్లాడుతున్నారు. అందరికన్నా మిన్నగా కాంపన్సేషన్ అనేది ఎంత అనేది కాంపన్సేషన్ అనేది ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉన్నారు, మాట్లాడుతున్నారు. తప్పకుండా అందరికన్నా మిన్నగా ఎక్కువగా గోపీకరణకు కాంపన్సేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులు జరుగుతుంది. ఇక మూడోది గోపీచరణ్ గారి తండ్రి అయిన మురళికి ఇక్కడే నందిగాంలోనే 2వ పట్టణ పరిధిలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో సిఐ విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివిపాలెం పంచాయతీలోని చవటపాలెంలో సోదాలు నిర్వహించగా నాగరాజు అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా దాచి ఉంచిన 28 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నా, తరలిస్తున్న సమాచారాన్ని ప్రజలు ఎస్సీబీ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీపై టీడీపీ నేత దేవినేని ఉమా మండిపాటు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపణ. మాచర్లలో అక్రమంగా తరలిస్తున్న నాటుసారా పట్టివేత. 400 లీటర్ల నాటుసారా స్వాధీనం, 2 అరెస్ట్. విశాఖలో ఎమ్మెల్సీ మాధవ్ సమావేశం. ఏపీలో తెలుగును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. విశాఖలో అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీక్. బాయిలర్ నుంచి లీక్ అయిన రసాయన వాయువు, ఉక్కిరి బిక్కిరైన కార్మికులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.